గురుగారు, అక్షిత్రయ మాతలలో కామాక్షి మాతకి ఎంతో ప్రత్యేకత ఉంది. అమ్మవారికి కామాక్షి అనే పేరు ఎలా వచ్చింది? బాగుందమ్మా, చక్కగా ప్రశ్న బాగుంది. మీనాక్షి, కామాక్షి, ఇలాగ చివర అక్షి అక్షి చివర క్షి వస్తుంటుంది. విశాలాక్షి, విశాలాక్షి వస్తుంటుంది కదా. అక్షి అంటే కన్ను చూసేటువంటిది, విశాలాక్షి అంటే మామూలుగా విశాలమైనటువంటి కన్నులు కలిగింది. కాశీలో ఉన్నటువంటి అన్న విశాలాక్షి విశాలమైన కన్నులట, అంటే నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు, ఆవిడ కళ్ళు అంత విశాలంగా ఉంటాయి. ఆవిడ కంట్లో పడక తప్పదు ఎవరైనా సరే. ప్రపంచం అంతా కూడా ఈ హృదయంలో ఉన్నటువంటి వైశాల్యం అంటే తన హృదయం చాలా విశాలమైంది అంటే ఏదైనా సరే తల్లి ప్రేమతోటి మిమ్మల్ని నేను ఆదరించగలను అనేటువంటి విషయాన్ని తెలపటానికి ఆవిడ కళ్ళు కూడా విశాలంగా ఉన్నాయి అంటాడు శ్రీనాథుడు. విశాలాక్షి. సరే, ఇక మీనాక్షి చేపల వంటి కన్నులు కలిగింది. కానీ మూడవ మాతృరూపమైనటువంటి కామాక్షి, ఈ కామాక్షి అనేటువంటి పదం చాలా భాష్యకారులు చాలా దీనికి వ్యాఖ్యానం రాశారు. కామాక్షి ఎందుకంటే కంచి కామాక్షి అంటాం అష్టాదశ శక్తి పీఠాల్లో. కంచి కామాక్షి. కామము అని అంటే కోరిక, మనకు తెలుసు కదా కోరిక. కామము నిగ్రహించగలిగేటువంటి కన్నులు కలిగినటువంటిది. ఇందాక మనం కామాన్ని సింహానికి ప్రతీకగా చెప్పాం. నాయనా, అంత సింహవాహనగా నేను భరించలేకపోతున్నానమ్మా, నిన్ను అలా చూడలేకపోతున్నానమ్మా, నిన్ను నా తల్లి స్వరూపంగా నేను చూడగలుగుతున్నానమ్మా, నీకు ఏ వాహనం వద్దమ్మా, మంచిది బాబు, నువ్వు అలా వాహనంగా నువ్వు చూడలేకపోతున్నావా, కామాక్షిగా నన్ను కొలు అంటే కోరికలని అణచవేసగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దాన్ని. ఎందుకంటే కామకోటి పీఠాధిపతి అంటారు. కామము యొక్క అంచుని తెగ్గొట్టగలిగినటువంటిదిట కామకోటి అంటే. అది అంత చక్కటి తల్లమ్మ, అంత చక్కటి పేరు చూడండి. కామకోటి అంటే కోరికలు ఇక ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి, అంటే అంత విపరీతమైన కోరికలు. ఆ విపరీతమైన కోరికల్ని ఆ అంచు ఏదైతే ఉన్నదో ఆ అంచుని తెగ్గొట్టేస్తుందట. ఎందుకంటే కోరిక కనుక అంచుని తెగ్గొట్టగలిగితే మనకు మోక్షం సంపాదిస్తుంది. కోరికలు ఉన్నంతకాలం మోక్షం అనేది ఎవ్వడికీ అసాధ్యం, రానే రాదు. కాబట్టి కోరికల యొక్క అంచుని తెగ్గొట్టగలిగింది కాబట్టి ఆవిడ కామకోటి. అందుకే కామకోటి పీఠాధిపతి అంటారు. కామకోటి అందువల్ల అటువంటి చక్కని తల్లి కామాక్షి. అలాగే భౌతిక పరంగా ఉన్నంతకాలం ఈ మానవ జన్మ ఎత్తినప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి. ఇంట్లో వివాహం చేసుకున్న తర్వాత భార్యాబిడ్డలు, వివాహాలు, ఇలాంటి భౌతికపరమైన కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని అనుగ్రహిస్తూ అసలైనటువంటి కోరిక మోక్షం ఏదైతే ఉందో ఆ పదానికి తీసుకెళ్తుంది. అసలైన కోరిక జీవితంలో ప్రతి వాళ్ళకి అది ఉండాలి. కాబట్టి అటువంటి తల్లి ముగురమ్మల మూలపుటమ్మ, ఆ తల్లి కామాక్షి. కాబట్టి కామాక్షిని ఆ రకమైన దృష్టితోటి మనం చూసి ఆవిడ చల్లని చూపులు, ఆ కంటి కొసలు, కటాక్షము అంటారు. కరుణ కటాక్షము అంటే కంటి చివరట, మొత్తం కన్ను ఇలా చూడక్కర్లేదుట ఆవిడ. కటాక్షం అంటే కన్ను చివర ఇలా చూస్తుందట. అంటే కన్ను ఎవడరా వచ్చాడు, పతంజలి వచ్చాడా, ఇలా చూస్తుందట. ఆ కటాక్షం చాలు. ఎన్ని శతాలు మోకకవి రాశాడమ్మా, అవి చదువుతుంటే మనకు ఆనందం కలిగిపోతుంది. ఆవిడ కటాక్ష శతకం అని రాశాడు. కేవలం ఆ కంటి కొస, ఆ చూపు ఎలా ఉంటుందో, అంటే మొత్తం కన్ను కాదు, ఆ కంటి చివరి నుంచి చూసే చూపు ఎలా ఉందో 100 పద్యాల్లో రాశాడు ఆయన. అంత ఎందుకంటే ఆ పద్యాలు రాయించింది కూడా అమ్మే రాయించింది. అప్పటిదాకా ఆయన మూగవాడు, ఆయనకి నోటెంబడి మాట రాదు. అటువంటి వాడి నోటి వెంట కటాక్ష శతకం రాయించింది, మందస్మిత శతకం రాయించింది. ఆవిడ నవ్వు ఎలా ఉంటుందో ఆ నవ్వు మీద 100 శ్లోకాలు రాయించింది ఆ తల్లి, ఆ కంచి కామాక్షి. కాబట్టి అటువంటి గొప్ప తల్లి ఆ కంచి కామాక్షిని మనందరం తలుచుకుందాం. ఈ నవరాత్రుల్లో తలుచుకొని ఆవిడ కరుణా కటాక్షాలకు అందరము నోచుకునేదముగాక.